హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కేక్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ పెరుగు, 1 కప్ ఆయిల్, 1 కప్ బెల్లం వేసి అవి కరిగే వరకు బాగా మిక్స్ చేయాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కరిగాక అందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అందులోకి 1.5 కప్ గోధుమ పిండి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే కేక్ ఫ్లఫీగా పొంగుతుంది. కేక్ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే అందులోకి వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి. రిబ్బన్ టెక్స్చర్ వచ్చేలా చూసుకోవాలి. కేక్ని ఓవెన్లో బేక్ చేస్తుంటే ఇప్పుడు ఓవెన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ ప్రీహీట్ అయ్యే లోపల మనం బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కేక్ మౌల్డ్ తీసుకొని బటర్ పేపర్ వేసి అందులోకి బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ పైన గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అందులోకి కొన్ని కిస్మిస్, కొన్ని వాల్నట్స్, కొన్ని క్యాష్యూస్, కొన్ని బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే కేక్ బేక్ అయ్యాక చాలా బాగా కనబడతాయి. వాటన్నింటిని ఇలా గార్నిష్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ టిన్ తీసుకొని ఓవెన్లో పెట్టి ఓవెన్ని 170 సెల్సియస్లో పెట్టుకొని 35 to 45 మినిట్స్ పెట్టుకోవాలి. కేక్ మంచిగా బేక్ అయి ఫ్లఫీగా అవుతుంది. కేక్ని ఓవెన్లోంచి తీసుకొని బయట కొంచెం చల్లార్చుకోవాలి. చల్లారాక వీడియోలో చూపిస్తున్నట్టుగా కేక్ని ఇలా డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకోవాలి. కేక్ చూడండి ఎంత బాగా ఫ్లఫీగా పొంగిందో. ఈరోజు మనం చేసిన ఈ హెల్దీ ఆటా కేక్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. గోధుమ పిండితో చేసిన కేక్ అయినా కూడా చాలా బాగా వచ్చింది. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.